హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్ర వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయని అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నైరుతి ఋతుపవనాలు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గుజరాత్, కర్ణాటక తీరాల వెంబడి ద్రోణి విస్తరించిందని, ఈ ద్రోణి ప్రభావంతోనే ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, చిత్తూరు, అన్నమయ్య, కృష్ణా, తిరుపతి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, నెల్లూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కర్నూలు, అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ నెల ముఖ్యంగా 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లోనూ, ఇక 7వ తేదీన మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో 8వ తేదీన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఇక మిగిలిన జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక వర్ష సూచన అయితే జారీ చేసింది.